ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆగస్టు 1న రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తూ ఏకంగా 17,883 కోట్ల భారీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ గారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా 5,641 కోట్లతో నిర్మించిన భోగాపురం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. రహదారుల విషయానికొస్తే ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారిలో 752 కోట్లతో పూర్తి చేసిన రేచర్ల గురవాయిగూడెం ప్యాకేజీ 4 రోడ్డును, అలాగే 926 కోట్లతో డిజైన్ మార్చి పూర్తి చేసిన గురవాయిగూడెం దేవరపల్లి రోడ్డును, 160 కోట్లతో తాడిపత్రి 4 లేన్ బైపాస్లను ప్రారంభించనున్నారు. అలాగే 16 కోట్ల రూపాయలతో పెంచలకోన ఏర్పేడు హైలెవెల్ వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించి రవాణా వ్యవస్థకు కొత్త వేగాన్ని అందించనున్నారు. మరోవైపు ఆంధ్రాను క్లీన్ ఎనర్జీ హైటెక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అనంతపురం, కర్నూలు జిల్లాలో 3,500 మెగావాట్ల సామర్థ్యంతో 4,370 కోట్ల విండ్, సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు 5,550 కోట్లతో కర్నూలు 4 పవర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ భీమిలిలోని తర్లువాడలో దక్షిణ కొరియా ఏపీఏసీటీ భాగస్వామ్యంతో 468 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్ కేంద్రానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. 30 ఎకరాల్లో రానున్న ఈ ప్రాజెక్టుతో వేలాది మంది యువతకు ఉపాధి లభించనుంది. ప్రధాని మోదీ గారి నాయకత్వంలో 17,883 కోట్ల వరుస ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ పయనంలో సరికొత్త ఎత్తులకు ఎదుగుతోంది.